సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జ్ లేదా హౌస్ కమిటీతో ఎంక్వైరీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కోరారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన 19 స్కామ్లపై విచారణ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు స్కామ్లపై నిజాయితీగా విచారణ చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లలోనే రాష్ట్రం అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నాయని, స్వయంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దాదాపు అన్ని శాఖలలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరుగుతోందని, బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అంటూ మండిపడ్డారు. అవినీతిని అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో మీరు ప్రకటించినట్లుగా మేమిస్తున్న అంశాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టులో అమృత్ టెండర్లు, నైని కోల్ బ్లాక్, సింగరేణి ఓబీ, లగచర్ల ల్యాండ్, హెచ్సియు ల్యాండ్, ఎక్సైజ్, మైక్రో బ్రూవరీ, యంగ్ ఇండియా స్కూల్స్, ఫోర్త్ సిటీ, హిల్ట్ పాలసీ, డెక్కన్ సిమెంట్స్, అక్రమ మైనింగ్ 19 అంశాలను పొందుపరిచారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్నారు.